శోకః సమక్రతుః పశ్యతి వీతశోకో పాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః పాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. శ్లోకం 2 మాటలు కిందకి మాట చదివించాను, ఇప్పుడు కూడా 2 మాటలు చదివించినట్టుగా ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి అనోరణీయ ఆ పరమాత్మను గురించి చెప్తున్నాయి. ఇక్కడి నుంచి అన్ని శ్లోకాలన్నీ ఇప్పటికి 50 శ్లోకాలు కూడా అయినట్టు లేదు, 50 శ్లోకాలు అయినాయి. ఇక్కడి నుంచి 70 శ్లోకాలన్నీ కూడా ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తూ ఉంటుంది. ఒక్కటి వ్యర్థమైనటువంటిది ఉండదు, కథ ఉండదు, ఏముండదు. తత్వాన్ని అనేక రకాలుగా వర్ణించి ఎట్లాగైనా సరే మన మనస్సుకి ఆ పరమాత్మ దగ్గరికి మన మనస్సుని మన్ని అక్కడికి తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నమే ఉపనిషత్తు చేసే ప్రయత్నం. ఏ విధంగా అయినా సరే ఉపనిగమయతి ఇది ఉపనిషత్తు అన్నట్టు. అంటే ఆ తత్వం దగ్గరికి, అంటే ఇప్పుడు రోడ్డు ఇటు వెళ్తూ ఉంటే చికాగోకి వెళ్ళే రోడ్డు ఇది అని చూపించడం లేదండి, యారో చూపించడం రోడ్డు మీద. అట్లాగే ఈ గ్రంథం కూడా నిన్ను ఆ తత్వం ఇట్లా ఉన్నది అని చూపిస్తున్నది, ఇటువైపు చెప్పి చూపిస్తున్నది. అది ఎక్కడ ఉన్నది, దాన్ని కనుక్కోవడం ఎట్లాగో అనే దాన్ని ఒక ఇండికేట్ చేస్తూ పాయింటర్ లాగా చూస్తున్నది. కాబట్టి దానికి ఆ ఉపనిషత్తుకు ఈ గ్రంథానికి అట్లా చూపిస్తున్నటువంటి గ్రంథాన్ని అక్కడికి తీసుకెళ్తోంది. కాబట్టి గమయతి మన్ని నడిపించి అక్కడికి తీసుకువెళ్తున్నది వాక్యాల చేత. వేదాంత వాక్యై అంటే గోవిందుడు అని పేరు అందుకని వచ్చింది. గో అంటే గోభిః, వేదాంత వాక్యై వేదాంతంలో చెప్పినటువంటి వాక్యాల చేత విందతే తెలుసుకుంటున్నాడు. ఆ తత్వాన్ని తెలుసుకుని ఆ తత్వం దగ్గర కూర్చోగలుగుతున్నాడు సిద్ధుడైనటువంటి వాడు. యోగనిష్టలో కూర్చున్నటువంటి మహనీయుడు ఆ తత్వాన్ని దగ్గరికి ఈ ఉపనిషత్తు సహాయం చేత ఇందులో చెప్పినటువంటి వాక్యాలను సహాయంగా తీసుకుని దాని ప్రకారం అక్కడికి వెడుతూ ప్రపంచంలో నుంచి కటాఫ్ చేసుకుంటూ డిటాచ్ చేసుకుంటూ సన్యసించి ప్రపంచాన్ని గురించి సన్యసించి అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి లోపలికి వెడుతూ అన్ని లోపల ఉన్నటువంటి మెట్లన్నీ ఎక్కి ఆ కొండ మీద కూర్చుంటూ అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి చేసే ప్రయత్నమే యోగం. అక్కడ కలుసుకోవటం, ఆ పరమాత్మని చూడటం ఉందే, ఆ చూచిన తర్వాత కలిగినటువంటి ఆ యోగం ఉందే, అది కూడా యోగం. అంటే సాధన కూడా యోగమే. సాధన వల్ల వచ్చేటువంటి సక్సెస్ ఉన్నదే సిద్ధి, ఆ సిద్ధి కూడా యోగం అనే పేరు పెడతారు. అందుకని యోగ విధానేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అని విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉంది. యోగ అంటే ఈ జీవుడున్నాడే ఆ పరమాత్మే అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం రెండో వాడు కాదు, వాడే ఆ పరమేశ్వరుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ ఈ యోగాభ్యాసం చేత అక్కడికి వెళ్ళి ఆ తత్వంగా నా స్వరూపం ఇది అని తెలుసుకుంటాడు. ఆ తెలుసుకోవటం పేరు సెల్ఫ్ రియలైజేషన్. రియలైజ్ చేస్తాడంటే ఉన్న తత్వాన్ని యథావిధంగా తెలుసుకుంటాడు. అంతేగాని రియలైజ్ చేయటం అంటే అక్కడ అన్రియల్ వస్తువుని రియలైజ్ చేయటంలా వాడు అక్కడ లేనటువంటి వస్తువుని ఉన్నట్టుగా చూడటంలా ఉన్నటువంటి తన యొక్క స్వరూపాన్ని తను ఎటువంటి వాడు అనే సంగతి వాడు ఇదివరకు తెలియటం లేదు, ఇప్పుడు తెలియటం లేదు. ఇక ముందు యోగాభ్యాసం చేసిన తర్వాత ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి డిసిప్లిన్స్ మనం ఫాలో అయితే ఆ ప్రకారంగా మనం గనక కూర్చుంటే మనం ఆ తత్వం దగ్గరికి వెడితే ఆ తత్వం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అది రివల్యూషన్ అంటారు. దాని పేరే ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే ఇన్సైడ్ ట్యూషన్, ఇన్కమింగ్ ట్యూషన్. ఆ లోపల నుంచి పరమేశ్వరుడు సైలెంట్ గా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆ లోపల నుంచి వినిపించేటువంటి మాటలు శబ్దంగా ఉండవు, వైఖరి రూపంలో ఉండవు, అది నిశ్శబ్దంగా ఉంటాయి అన్నమాట. దాని పేరే మౌన వ్యాఖ్య. శంకర్ల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి మాటలో పీఠిక ప్రియాంబులుగా రాసినటువంటి శ్లోకంలో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నాడు. మౌనంగా పరమేశ్వరుడు తన యొక్క స్వరూపాన్ని తను తెలియచేసుకుంటున్నాడు అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఆ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటో తెలుసుకోవటం. అది అంటే లేనటువంటి వస్తువుని వీడు అక్కడ ఉన్నట్టుగా చూడటం కాదు. అన్రియల్ గా ఉన్నది ఏదో అసత్యమైనటువంటి వస్తువు సత్యంగా గమనించడం కాదు. తన యొక్క స్వరూపం ఏమిటో తను మర్చిపోయాడు. ఆ మర్చిపోయింది తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఆహా నా స్వరూపం ఇది కదా అని అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాడు, ఈ చచ్చిపోయే శరీరం, ఇందులో ఉన్న పనిముట్లు, ఈ పనిముట్లు నావని, ఈ శరీరం నాది అని, ఇదే నేను అని, ఈ టోటల్ స్ట్రక్చర్ నేను అని అనుకుంటున్నాడు. అది ఎందుకని అనుకుంటున్నాడు, అది అహంకారం చేత అనుకుంటున్నాడు. దాని పేరే రెండో పేరు. ఈ అహంకారానికి రెండో పేరు ఏమిటి, అభిమానం. తన యొక్క స్వరూపాన్ని గుర్తించి నేను ఈ శరీరం కాదురా, ఈ శరీరం అంతా చచ్చిపోయేదేను, నేను చచ్చిపోయేవాడిని కాదు. అయితే శరీరాలు ఎట్లా వస్తున్నాయి, చిరిగిపోయిన బట్టలు అవతల పోతే పడిపోతే కొత్త బట్టలు మనం ఎట్లా ధరిస్తున్నామో, పాత చొక్కా చిరిగిపోతే కొత్త చొక్కా ఎట్లా తీసుకుంటున్నామో అట్లా శరీరాలు మన మీద వస్తూ ఉంటాయి. ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఈ శరీరాలన్నీ కూడా, మనమే. మనం చేసినటువంటి కర్మల చేత ఆ కర్మల యొక్క ఫలిత రూపంలో ఈ శరీరం ఏర్పడుతుంది. అందుకనే ఎవడి కర్మ వాడిదే కాబట్టి ఎవడి శరీరం వాడిదే. శరీరాలన్నీ కామన్ గా ఉన్నప్పటికీ, ఫీచర్స్ అన్ని కామన్ గా ఉన్నప్పటికీ ఏ ఒకటి కామన్ గా లేదు. మీ ముక్కు వేరు, నా ముక్కు వేరు. మీకు పరిచయం పట్టినప్పుడు నాకు పరిచయం పట్టదు, అది తెలుసును కదా. మీకు అతీతం చేసినప్పుడు నాకు చేయదు, నాకు చేసినప్పుడు మీకు చేయాలని లేదు. నా బ్లడ్ ప్రెషర్ వేరు, మీకు బ్లడ్ ఉంది, నాకు బ్లడ్ ఉంది. మరి నా ప్రెషర్ వేరు, మీ ప్రెషర్ వేరు. ఈ విధంగా సుఖ దుఃఖాలన్నీ తేడా. ఎందుకని మనం అందరం కూడా ఎవరి సంకల్పం కొద్దీ వాళ్ళు కర్మలు చేసిన వాళ్ళు. అందువల్ల ఎవరి ఆ కర్మ ఫలితంగా ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవించడానికి ఇక్కడికి వచ్చాం. ఇది యాక్సిడెంట్ అనుకోండి, కోఇన్సిడెన్స్ అనుకోండి, ఒక సమూహంలో ఉన్నాం. ఎన్నాళ్ళు కలిసి ఉంటామండి, ఎన్నాళ్ళు కలిసి ఉంటాం. ఇంతలోపుగా అటు రైల్లో ఎక్కిన వాళ్ళు, ప్యాసింజర్లు ఎక్కిన వాళ్ళు ఎన్నాళ్ళు ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాడు దిగిపోతూ ఉంటారు. ఎవరి స్టేషన్లోనో ఈ వెళుతున్నటువంటి రైల్లోకి వాడి స్టేషన్ వచ్చినప్పుడు వాడు ఏ స్టేషన్లో కూర్చుంటాడో అక్కడ ఆగానే దాంతో ఎక్కుతాడు. అట్లాగే ఈ జీవితం అనేటువంటి రైలు వెళుతూ ఉంటుంది, అంతే వెళుతూ ఉంటుంది. ఏదో పక్క స్టేషన్ వచ్చినప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, అక్కడే మళ్ళీ పాత వాళ్ళు దిగిపోతూ ఉంటారు. కనుక ప్రతి క్షణం కూడా వచ్చేవాడు వస్తూ ఉంటాడు, పోయేవాడు పోతూ ఉంటాడు. అది ఇప్పుడు హాస్పిటల్లో ఆ దృశ్యం నిత్యం మనకు కనిపిస్తూనే ఉంది కదా. చచ్చిపోయేవాడు పోతూ ఉంటాడు, వచ్చేవాడు ఉయ్యాలలోకి కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంతే కదా, చిన్న విషయం అంతే. కానీ ఈ హాస్పిటల్ అనేటువంటి బండి రైలు ఉన్నదే, అది వెళుతూ ఉంటుంది కదా. దాంట్లో ఏమైంది, ఎంతమంది ఇప్పుడు అక్కడ పుట్టారో, ఎంతమంది చచ్చిపోయారో, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు వెళుతూ ఉంటారు. వచ్చే రోజు పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఈ కనుక ఒక హాస్పిటల్ కాదు కదా ప్రపంచంలో ఉన్న అన్ని హాస్పిటల్స్. చచ్చే వాళ్ళందరూ హాస్పిటల్లోనే చావాలని లేదు కదా, పుట్టే వాళ్ళందరూ హాస్పిటల్లోనే పుట్టాలని లేదు కదా. ఎక్కడ పుట్టారో ఈ జీవితం అనేటువంటి ఈ మహాప్రపంచం అనేటువంటి ఈ పెద్ద హాస్పిటల్లో, గ్రేటర్ హాస్పిటల్లో పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు, చచ్చేవాళ్ళు చస్తూ ఉంటారు. ఈ జీవితం అనేటువంటి మహానదిలో చూచారా, కొందరు స్నానానికి దిగుతున్నారు, కొందరు స్నానం చేసి ఒడ్డుకు వస్తున్నారు. ఆ విధంగా ఈ సంసారం నది ప్రవహిస్తుంది. కొందరు దిగుతున్నారు, కొందరు వెళ్తున్నారు. కృష్ణా స్నానం అందుకని పెట్టారనమాట. ఈ నదీ ప్రవాహం ఎందుకు పెట్టారంటే ఈ జీవితం అనేటువంటిది ఒక నదిగా పెట్టుకోమన్నాడు. నది ప్రవహిస్తూ ఉంటుంది అంతే. ఎప్పుడు ప్రవహించిందండి, మీరు పుట్టక మునుపు ప్రవహిస్తూనే ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా అది ప్రవహిస్తూనే ఉంటుంది. మనం ఏం చేసామో మనం అందులోకి దిగుతున్నాం. కొందరు ఏం చేస్తున్నారు, దిగి స్నానం చేసి ఒడ్డుకు వస్తున్నారు, మనం దాంట్లో మునుగుతున్నాం. ఈ విధంగా కొందరు ఏం చేస్తున్నారు, ఈ సంసారంలో లంపటంలో, ఈ నదిలో, ఈ నీళ్లలో మునిగిపోతున్నాడు, కర్మల్లో మునిగిపోతున్నాడు, కర్మఫలంలో మునిగిపోతున్నాడు. దేవుడి సంగతి కాస్త ఆలోచించండి, నాకు ఇప్పుడు టైం లేదంటున్నాడు. ఎందుకని దీంట్లో మునిగిపోతున్నాడు. తర్వాత ఏదైనా కాస్త యోగాభ్యాసం చేయండి, నాకు టైం లేదండి. ఇప్పుడు ఆ ఇద్దరు దంపతులు వచ్చారు కదా, మాకు టైం లేదండి అన్నారని వెళ్ళిపోయారు. ఇప్పుడే కదా ఇద్దరు, నాకు టైం లేదండి. ఎందుకని లేదండి, టైం లేదండి. ఎక్కడ మునిగిపోయారు వాళ్ళు, అక్కడ మునిగిపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం, కొంచెం ఒడ్డు మీదకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ నీళ్లలో నుంచి కాస్త ఒడ్డు మీదకి వచ్చి మళ్ళీ దిగచ్చులే అని అనుకుని మళ్ళీ మునగచ్చులే అని అనుకుంటూ ఆ కాస్త గాలి పీల్చుకుని మళ్ళీ లోపలికి వెళ్తాము అని అనుకుని మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాం. ఇంతే అనుకోండి నాటకం, ఇదే పరిస్థితి. ఇక్కడ అనవరణీయ మహతమయ్యాన్ ఈ తత్వాన్ని గురించి వర్ణించుతూ ఉపనిషత్తు మహా చక్కని ఉపనిషత్తు చెప్తున్నది. అనవరణీయాన్ మహతో మహీయాన్ అంటే ఇది ఎంత చిన్నదో అంత పెద్దది అన్నమాట ఈ తత్వం. ఇప్పుడు మనం ఈ కళ ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే మైక్రోస్కోప్ లో చూసినప్పుడు చిన్న బ్యాక్టీరియా చూసినప్పుడు ఇహ
అంతకంటే ఆత్మతత్వం ఏమి ఖాళీ లేనట్టుగా ఆ ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ అవుతుంది. ప్రపంచం అంతా ఆ కాస్తే చిన్న వస్తువును చూడటానికే ఏర్పడింది, ఏ పెద్ద వస్తువు చూడటానికి ఏమీ వీలు లేదు, అది అంతటిదేను ఈ చూచేటువంటిది అన్నట్టుగా ఆ ఒక్కటే కనిపిస్తుంది. ఏదైనా ఇప్పుడు మీరు ఏదో ఒక దానికి బ్యాక్టీరియా ఏదో ఎగ్జామిన్ చేయాలని మైక్రోస్కోప్ పెట్టుకుని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు మీకు ఏమిటి కనిపిస్తుందండి? ప్రపంచం ఏమైనా కనిపిస్తుందా? చర్చిలు ఏమైనా కనిపిస్తాయా? అక్కడ కుర్చీలు అవి కనిపిస్తాయా? డాక్టర్లు చుట్టూతా ఉన్న వాళ్ళు కనిపిస్తారా? ఏమీ కనిపించారు. మరి ఏమిటి కనిపించిందండి? ఆ చిన్న అణువులాగా ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా అది తీసేస్తే, మైక్రోస్కోప్ తీసేస్తే కనిపించినటువంటిది కనిపిస్తున్నది. అప్పుడు ఏమిటి అనిపిస్తుంది? విధంగా ఇక అంతకంటే రెండో వస్తువు కనిపించడానికి జాగా లేదేమో అని అనిపిస్తుంది. ఎంత చిన్నదండి అది? అణువు కంటే చిన్నది. ఇంకా పెద్దది ఎంత అంటే బయటకు వచ్చి ఒక సూర్యుడిని చూడాలి అంటే ఎంత దూరం ఉందండి సూర్యుడు? ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు, పర్వతాలు, సమస్తం మేఘాలు, ఆ లోకాలు, 3 లోకాలు, భూలోకం, భువర్లోకం, సువర్లోకం, 3 లోకాలు, అందులో ఎక్కడో మధ్య ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు, ఆ నక్షత్రాలు, అన్ని మనకంతా కనిపిస్తున్నది కదా. కనుక ఎంత ఇవన్నీ కూడా అకామిడేట్ చేయడానికి ఎంత పెద్దది ఉండాలి ఆత్మతత్వం? అదంతా కూడా ఈ 2 రెప్పల మధ్య ఉన్నటువంటి చిన్న స్పేస్ లో ఇచ్చే కదా అంత పెద్ద తత్వం కనిపిస్తున్నది. కనుక ఇదంతా ఆలోచించుకుంటే మహాచిత్రమైనటువంటిది. అను విబృహత్కృశస్థూలో గుణభం నిర్గుణో మహా అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన అని విష్ణు సహస్రనామంలో మీకు తెలుసు కదా, మంచి శ్లోకం ఉంది. అణువు బృహతు చాలా గొప్పది, చాలా చిన్నది. అణువు బృహతు కృశ రికిటి స్థూల చాలా లావు. అంటే విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ తత్వం అన్నమాట. అణోరణీయాన్ ఇంకో ఉపనిషత్తులో ఈ అణోరణీయాన్ అనే దానికి మహతో మహీయాన్ గొప్పదానికంటే గొప్పది. హిమవత్ పర్వతం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఖాళీ జాగా ఉంది. ఆ పర్వతం అంతా కనిపిస్తుంది, దానిపైన చెట్లు కనిపిస్తాయి, మంచు కనిపిస్తుంది, అక్కడ ఏదన్నా ఉంటే ఇంకా అది కూడా కనిపిస్తుంది. ఇంత కనిపిస్తుంది అంటే ఇంకా ఖాళీ ఉంటే ఇంకా ఖాళీ జాగా చూడమంటే అది కూడా చూస్తుంది. ఆ తత్వం అంత పెద్దదన్నమాట. కనుక ఇక్కడ దీనికి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఈ 2 మాటల కింద భాష్యం ఒక పెద్ద మంత్రం ఉందన్నమాట. అంటున్నాడు, ఏషమాత్మ అంతర్హృదయే అణీయ వ్రీహేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామాక తండులాద్వా ఏషమాత్మ అంతర్హృదయే జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్ అంతరిక్షాత్ జ్యాయాన్ దివో జ్యాయానేభ్యో లోకేభ్య అని ఈ 2 మాటలకి ఈ చదివిన మంత్రం అంతా కూడా వ్యాఖ్యానం ఎలాబరేషన్ చేస్తూ ఒకటి ఉన్నదన్నమాట. అంటే అది ఎంత చిన్నదంటే వ్రీహర్వా వడ్ల గింజలో నుంచి వడ్ల గింజ చిన్నది అనుకుంటే దాంట్లో మోటికి వచ్చే చోటు ఉన్నదే అది కనిపించదు. నిజంగా కొంచెం జాగ్రత్తగా చూస్తేనే కానీ కనిపించదు. ఆ మోటికి ఉంటుంది ఆ చోటు, ఆ కొలికి అంటారు. అది మన మంత్రపుష్పంలో శ్లోకం ఉంది. నీవానశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః. నీవానశూకవత్తన్వి ఎంత సూక్ష్మంగా ఉందయ్యా అంటే ఆ వడ్ల గింజల నుంచి మోటికి వచ్చేటువంటి మొలిక ఎంత చిన్నదిగా ఉంటుందో, ఆ ములుకు ఆ పాయింట్, ఆ నీడిల్ ఎంత సన్నదిగా ఉంటుందో అంతకంటే సన్నదిగా ఉంటుంది. బ్రీహేడ్వా యవాద్వా వడ్ల గింజలు ఆ పాయింట్ కనీసం చూడవచ్చు. కానీ గోధుమ యవ అంటే బార్లీ గింజలో ఉన్నదే ఆ మోటికి వచ్చే చోటు ఎంత పరీక్ష చేసినా కనిపించదు. ఏదో కొంచెం టన్నెల్లాగా గాడిలాగా ఒక స్ప్లిట్ లాగా ఉంటుంది, ఎక్కడి నుంచి మోటికి వస్తుందో తెలియదు, అంత సన్నది. కొన్ని దాంట్లో కొన్ని గాడిలోంచి వస్తుంది అని అనుకోవచ్చు, కానీ ఆవగింజ తీసుకొని చూస్తే ఆవగింజలో అసలు క్వశ్చనే లేదు. మీరు ఎటువైపుది అంత మైక్రోస్కోప్ పెట్టి చూసినా ఆవగింజలో మోటికి వచ్చే చోటు మీకు కనిపించదు. సరసపాదువా అన్నాడు. ఆవగింజలో మోటికి వచ్చే చోటు కనిపించదే, అంతకంటే కనిపించినటువంటిది అంత సూక్ష్మమైనటువంటి తత్వం అన్నాడు. వ్రీహేర్వా యవాద్వా సరసపాద్వా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు చూడండి. శ్యామాకాద్వా అంటే నల్ల ఒడ్లు అని, ఇది వరకు పాలేళ్లకి ఒడ్లు ఇవ్వటానికి నల్ల ఒడ్లని ఆ 3 మాసాల్లో పండేటువంటి, ఇది 5 మాసాల్లో పండితే 3 మాసాల్లో పండే వరి ధాన్యం ఒకటి ఉండేది, మెరక పొలం మీద వేసేవాళ్ళు. ఆ దానికి ఆ మోటికి ఇంకా చాలా సన్నగా ఉంటుందన్నమాట. దానికంటే కూడా సన్నం ఉంటున్నాడు. శ్యామాకాద్వా శ్యామాక తండులాద్వా దాంట్లో కనుక బియ్యపు గింజ తీస్తే ఆ మోటికి కనిపించదు అసలు, అది అంతకంటే కూడా సన్నది అంటున్నాడు. కనుక ఏషమాత్మ ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఉందే, ఏషమ్మ ఆత్మ నా ఆత్మస్వరూపం ఉందే, నా స్వరూపం ఉందే, మై సెల్ఫ్ నా సెల్ఫ్ ఉన్నదే,
ఆ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అంటున్న సెల్ఫ్ ఉన్నదే, అది ఆత్మ ఉందే, అది వ్రీహేర్వా అణీయాన్, చాలా చిన్నది. ఎంత చిన్నది? వడ్ల గింజ కంటే వ్రీహేర్వా యవాద్వా సర్షపాద్వా శ్యామాకాద్వా శ్యామాక తండులాద్వా ఏషమాత్మ అంతర్హృదయే జ్యాయాన్ పృథివ్యా, ఈ భూలోకం అంతా ఉండే, భూమి అంతా ఉండే దానికంటే పెద్దది. జ్యాయాన్ అంతరిక్ష, జ్యాయాన్ అంటే పెద్దదన్నమాట. అంతరిక్ష ఈ భూలోకం నుంచి సూర్యుడి దాకా ఉన్నటువంటి ఈ ఇంటర్ స్పేస్ ఉన్నదే దీనికంటే గొప్పది. జ్యాయాన్ అంతరిక్ష, జ్యాయాన్ దివో, సూర్యుడి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలు వాటికంటే కూడా పెద్దది. అయితే 3 లోకాలు కలిపితే పరమాత్మ కంటే పెద్దది అవుతుందేమో అని భయమే, సందేహం వస్తుందేమో అని అంటున్నాడు. జ్యాయాన్ ఏభ్యో లోకేభ్య, ఈ 3 లోకాలు, ఈ 3 లోకాల్లోనూ ప్యాక్ అయిపోయినటువంటి 14 లోకాల కంటే కూడా పెద్దది పరమాత్మ స్వరూపం అని అంటున్నాడు అనమాట. జ్యాయాన్ పృథివ్యా జ్యాయాన్ అంతరిక్షా జ్యాయాన్ దివో జ్యాయానేభ్యో లోకేభ్య అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ చిత్రం ఏమిటి అంటే ఆ పరమాత్మ తత్వం అంత సూక్ష్మమైంది. అందుకనే మనం చచ్చిపోయినప్పుడు ఆ ఆత్మ ఇక్కడి నుంచి ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అంత సూక్ష్మంగా ఉంది కాబట్టి కనిపించదు. అది బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు ఈ అణీయ చాలా ఎంత సూక్ష్మం అనేటువంటి తత్వాన్ని అడుగుతూ చచ్చిపోయినప్పుడు ఈ వెళుతున్నాడు కదా, ఆ తత్వం వెళుతోంది కదా ఇంకో శరీరంలోకి, వెళుతుంటే కనిపించి ఎందుకు కనిపించకూడదు అని అడిగాడు. అడిగినట్టుగా మనకి సందేహం, అడిగినట్టుగా మనకు కనిపిస్తున్నది, దానికి సమాధానం ఇస్తున్నాడు. సూక్ష్మం ప్రమాణత తథాచి దర్శయతి, ఆ విధంగానే మనకు కనిపిస్తున్నది కదా ప్రపంచంలో. మనిషి చచ్చిపోయినప్పుడు శరీరం పడిపోవడమే చూస్తున్నాం కానీ తర్వాత వాటితో వ్యవహారం ఏమీ చేయకుండా దమిడికి పనికిరానటువంటి శవమే కనిపిస్తోంది. కానీ వెళ్ళిపోయింది తత్వం ఏది, ఎటువైపు వెళుతోంది, ఎంత వెళుతోంది, ఆ పదార్థం యొక్క స్వరూపం ఏమిటి, దాని రంగు ఏమిటి, దాని లావేమిటి, బరువు ఏమిటి, ఏమన్నా తెలుస్తుందా మనకి? ఏమీ తెలియటం లేదు. కనుక అది ఎంత సూక్ష్మం అంత సూక్ష్మం అన్నమాట. అది క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయంలో భగవద్గీతలో అంటున్నాడు. సూక్ష్మత్వాతు తదా విజ్ఞేయం. సూక్ష్మత్వాతు 11వ అధ్యాయం 12వ మంత్రం నుంచి ఆ పరమాత్మ, ఈ పరమాత్మ కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి చెప్తున్నాడు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే అంటున్నాడు. 13వ అధ్యాయంలో 11 శ్లోకం వరకు ఈ జ్ఞానాభ్యాసం, అసలు ఈ పరమాత్మ స్వరూపం తెలుసుకోవడానికి ఏం డిసిప్లిన్స్, ఎంత శిక్షణ కావాలి, ఏమిటి అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా ఈ మనిషి రిఫైన్ కావాలి, సంస్కృతుడు అయిపోవాలి, ఏ విధంగా తను కల్టివేట్ చేసుకోవాలి తన యొక్క ఇన్నర్ ఎఫిషియన్సీస్ అనేటువంటి విషయాన్ని 7వ శ్లోకం నుంచి 13వ అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు చెప్పి 12వ శ్లోకం నుంచి ప్రామిస్ చేస్తున్నాడు అర్జునుడికి. ఇప్పుడు నేను ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్తున్నాను, అది తెలుసుకుంటే చాలు నీకు ఇమ్మోర్టాలిటీ వచ్చేస్తుంది సుమా, అందువల్ల నువ్వు జాగ్రత్తగా వినాల్సింది అని 12వ అధ్యాయం నుంచి 12వ శ్లోకం నుంచి చెప్తున్నాడు. 13వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 17వ శ్లోకం 18వ శ్లోకం వరకు పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించేటువంటి శ్లోకాలని. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మణ సత్తాన్నా సదుచ్యతే సర్వతః పాణిపాదం సర్వతో శిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాతు తదా విజ్ఞేయం దూరస్థంచ అంతికేత తత్తు. ఎంత దూరాన్ని ఉందనుకుంటున్నామో అంత దగ్గరగా ఉంది. అజ్ఞానం చేత పరమేశ్వరుని చూడాలి అంటే పరమేశ్వరుడు ఎవర్రా అంటే అటు ఇటు చూస్తూ ఉంటాడంతే. జ్ఞానైన వాడు ఏం చేస్తాడు, అట్లా కూర్చుంటాడంతే, ఎవరిని చూడడం. ఎందుకని చూచేటువంటి వాడు పరమాత్మ కాబట్టి చూచేవాడిని చూడటానికి చూడటం అనేటువంటి క్రియ ఆపేయాలి. చూచేవాడిని చూడాలి కదా, అందువల్ల వాడిని చూడటం అంటే అవుతుంది, అది చూడబడేది కాదు. అందువల్ల చూచేవాడిని చూడటం అంటే చూచేవాడుగా మీరు అవ్వాలన్నమాట. అందువల్ల ఎవరు చూస్తున్నారు లోపల నుంచి, ఆ తత్వం చూచేవాడు, ఆ తత్వంకి సమస్తమైన ప్రపంచం కనిపిస్తున్నది. ఈ దృశ్యం దగ్గర నుంచి, ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ నుంచి ఆ సబ్జెక్టివ్ కాన్షియస్నెస్ దగ్గరికి జరగాలన్నమాట. ఇది యోగం అంటే. అది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే అది. మెడిటేషన్ అంటే ఆ తత్వం మీద ధ్యానం పెట్టుకోవటం, ఆ తత్వం మీద ధ్యాస పెట్టుకోవటం, ఆ తత్వాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉండటం, ఆ తత్వం యొక్క ఆలోచనలో తత్పరత్వ సంపాదించటం. అది తప్ప ఇంకో విషయం లోపలికి రాకుండా ఉండటం పేరే తత్పరత. దాని యందు భక్తి కలగటమే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి
రతిం అచిరేణ అధిగచ్చతి అని 4వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. భక్తి లేకపోతే, ఆ తత్వం యందు భక్తి లేకపోతే దాని యందు కళ్ళు మూసుకొని ప్రపంచాన్నంతా వదిలిపెట్టి అదే నేను చూడాలి అనేటువంటి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలిగిన తర్వాత మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా దాన్ని ఎంతసేపు చూస్తావని ఈ కన్ను మనని బయటికి లాక్కెళ్లకుండా, ఈ చెవు బయట వినిపించే శబ్దాల మీదకి జరగకుండా, ఇంద్రియాల ద్వారా బయటికి మళ్ళీ వెళ్లకుండా అక్కడే కూర్చోటానికి కావలసింది శ్రద్ధావల్లభతే జ్ఞానం తత్పరః. తత్పరః అంటే దాని యందే నిష్ట ఉండటం. సంయతేంద్రియ అందుకు కావలసినటువంటి ఇంద్రియాల మీద జయం సంపాదించుకోవటం, కంట్రోల్ ఓవర్ యువర్ సెన్స్ ఆర్గన్స్. తత్పరః సంయతేంద్రియ. ఈ 3 క్వాలిటీస్ ఉంటేనే కానీ పరమాత్మ యొక్క ఆ పరమాత్మని చూడటం అనేది లభ్యం కాదు, వీలు కాదన్నమాట. అందువల్ల అణీయాన్ అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మ అస్య జంతోహో అంటే జనన ధర్మం కలిగిన వాడు జంతువు. పుట్టాం కదా, అందువల్ల మనందరినీ జంతువుల కింద లెక్క పెట్టారు. బాధపడక్కర్లేదు, పుట్టేవాడల్లా జంతువు అన్నమాట. మనం పుట్టాం కాబట్టి జంతువు. అస్య జంతోహో ఈ జంతువు యొక్క హృదయంలో గుహాయ, ఆ గుహలో, ఆ బుద్ధి గుహలో, ఆ హృదయ ఆకాశంలో, ఆ లోపల ఉన్నటువంటి ఆకాశంలో ఆ పరమాత్మ కూర్చున్నాడు. ఆత్మ, ఈ పరమాత్మ ఉన్నదే అస్య జంతోహో. ఎవడు చదువుతున్నాడో వాడి దాంట్లో, ఎవడు వింటున్నాడో వాడి హృదయంలో, ఆ బుద్ధి గుహలో పరమాత్మ కూర్చున్నాడు. అంతే. ఆత్మాస్య జంతోహో అస్య జంతోహో గుహాయాం బుద్ధి గుహలో ఇన్ ది కేవ్ ఆఫ్ యువర్ హార్ట్ ఆత్మ, ఈ పరమాత్మ కూర్చున్నాడంతే. ఆత్మాస్య జంతోహో నిహితః స్థితః. రియలీ హీ ఈజ్ సిటింగ్. కంక్లూజివ్ గా చెప్తున్నాడు. ఆత్మాస్య జంతోహో నిహితో గుహాయ. ఎవరు చూస్తారయ్యా అంటున్నాడు. తర్వాత ప్రశ్న. తం అక్రతు. ఎవడైతే ఏమీ ఆలోచన చేయకుండా, అంటే సంకల్పాలు చేయకుండా, సంకల్పం మీద ధ్యానం చేస్తే సంకల్పం విషయాల గురించి సంకల్పం చేయగానే దాని యందు కోరిక ఏర్పడుతుంది. ఆ కోరికని ఫలింపజేసుకోవటానికి, నీవు పూరింపజేసుకోవటానికి కర్మలోకి దిగాలి. కర్మ వల్ల ఆ వస్తువు రావటం, అది తక్కువ రావచ్చు, అనుకున్న దానికంటే ఎక్కువ రావచ్చు, అనుకున్న దానికంటే తక్కువ రావచ్చు. ఆ వచ్చింది దొంగిలింపబడచ్చు. దాని గురించి దాని రక్షణ, దాని సంపాదనే కష్టం అనుకుంటే ఆ వచ్చిన తర్వాత దాన్ని రక్షించుకోవటం అంతకంటే కష్టం. ఆ వచ్చింది మన మనసుకు తృప్తి కలిగించుతుందా కలిగించదా అనేటువంటిది ఇంకో భయం ఉంది. అందువల్ల న్యూనాతిరిక్తాభ్యాం దోషం. అంటే న్యూనం అంటే అనుకున్న దానికంటే తక్కువ రావటం, అందువల్ల బాధ మనస్సు కలగడానికి అవకాశం ఉంటుంది. వచ్చింది అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది అనేటువంటి బాధ ఒకటి ఉంటుంది. అతిరిక్తాభ్యాం అని కనుక ఇక్కడ ఆత్మాస్య జంతోహ నిహితో గుహాయ తం అక్రతు. క్రతు అంటే మనస్సులో కంక్లూజన్, మనస్సులో ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో మనం ముందు పెట్టుకోవాలన్నమాట. నేను పరమేశ్వరుడిని చూడాలి, ఇదిగో ఈ నదిని దాటాలి, ఆ ఇంగ్లీష్ ఛానల్ని దాటాలి అని అనుకున్నప్పుడు మనస్సులో ఒక నిశ్చయం పెట్టుకుని దాటారా? ఇంకోటే ఇప్పుడు విమానం మీద వాళ్ళు బయలుదేరారు, ప్రపంచం రౌండ్, లోపల పెట్రోల్ నేను పోయించుకోను. విమానం ఆ నిశ్చయం చేసుకుని బయలుదేరారు కదా. ఏమి నిశ్చయం చేసుకున్నారు? నేను మళ్ళీ అమెరికా వచ్చే వరకు నేను పెట్రోల్ కోసం ఏ ఎయిర్పోర్ట్ లోనూ దిగను అని నిశ్చయం చేసుకున్నారు కదా, బయలుదేరారు కదా. ఎంత నిశ్చయమైనటువంటి అభిప్రాయం! అదే కదా ప్రతి మాట టీవీలో చూపిస్తున్నది. దాని పేరు ఆ నిశ్చయం అన్నమాట. దాని పేరు క్రతువు అంటారు. అది క్రతువు అంటే. తం అక్రతువు. ఏదైనా పని చేయాలంటే క్రతువు ఒక నిశ్చయం చేయాలి. పని చేయకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నదే, ఏమీ చేయకుండా కూర్చున్న స్థితిలో భగవంతుడు కనిపిస్తాడండి. ఒకటే పాయింట్. ఏదైనా చెయ్యాలి అని సంకల్పం చేశామో ఆ సంకల్పమే పరమాత్మని కప్పేస్తుంది. సంకల్పం కనిపిస్తుంది. చిత్రం సినిమా తెర మీద ఏ చిన్న బొమ్మ కనిపించినా తెర ఏమీ కనిపించకుండా ఎట్టా పోతుందో, ఏ చిన్న బొమ్మ ఏమీ లేకుండా ఉన్నా కానీ అది కనిపించదు. ఆ ఏమీ లేకపోవటం అనేది ఆ ఉన్నదాన్ని అంతా ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ స్క్రీన్ ని ఆ ఏమీ లేకుండా ఉన్నటువంటిది కప్పేస్తుంది. అట్లా ఏమీ నేను ఆలోచించడం లేదు అనే ఆలోచన కూడా పరమాత్మని, ఆ ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని కనిపించకుండా చేస్తుంది. ఏమంటే సినిమాలో బొమ్మలు లేకుండా కొన్న ఒక ఘట్టం ఉంటుంది కదా, ఎంతో షార్ట్ టైం అనుకోండి, అది కూడా. కనుక ఇక్కడ పరమాత్మని నేను చూస్తాను అనుకుంటే చూడలేదు.
పరమాత్మను నేను చూడక్కర్లేదు అనుకుంటే కనిపించడు. కనుక ఏ విధమైన ఆలోచన పెట్టుకున్నా సరే పరమాత్మ కనిపించదు. అందువల్ల కృష్ణ పరమాత్మ రహస్యంగా చెబుతున్నాడు ధ్యాన యోగంలో 6వ అధ్యాయంలో, ఆత్మ సంస్థం మనఃకృత్వ నక్కించిదపి చింతయ్యేది. ఇది ఇప్పుడు నాకు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది 6వ అధ్యాయంలో ఉన్నది, చాలా గొప్ప శ్లోకం ఇది. ఆత్మ సంస్థం మనఃకృత్వ 25వ శ్లోకం ఇది. ఆత్మ శనైశనైరుపరమేతు ధృత్యా ధృతిగృహీతయ ఆత్మ సంస్థం మనఃకృత్వ. కాస్త జాగ్రత్తగా సీటు వేవులో కూర్చోండి, మనసులో నిశ్చయం చేసుకోండి, పరమాత్మను చూడాలి. తర్వాత చూడాలి అనే సంకల్పాన్ని మొదలుపెట్టేయాలి. ఏమీ చేయకూడదు పని. నాకు కించిడప్పి చింత అయ్యేది. కించిడప్పి అంటే కొద్దిగా కూడా, చింత అంటే ఆలోచన. ఏ ఆలోచన చేయకూడదు, ఏమీ చేయకుండా ఉన్నటువంటి స్థితి ఉందే పరమాత్మగా నిలబడిపోతాడు. అది కాన్షియస్నెస్. ఎందుకంటే పరమాత్మ పేరు ఏమిటి? నేను మహావాక్యం చెప్పాను, ఋగ్వేదంలో మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్. ఏదైనా ఆలోచన పెట్టుకున్నాం అనుకోండి, ఆ కాన్షియస్నెస్ ఇట్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ దట్ ఆలోచన. ఆ ఆలోచన ఏమవుతుంది? ఈ కాన్షియస్నెస్ నే కప్పేస్తుంది. చిత్రంలాగా వచ్చి విచిత్రంగా ఈ పరమాత్మ స్వరూపాన్ని కప్పేస్తుంది. అందుకని కృష్ణ పరమాత్మ రహస్యంగా చెప్తున్నాడు. ఇట్లా చెప్పినటువంటి శ్లోకం 700 శ్లోకాల్లో ఇంత డైరెక్ట్ గా చెప్పిన శ్లోకం అది ఒకటే. ఆ మెడిటేషన్ గురించి చెబుతున్నటువంటి 6వ అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు, ఆత్మ సంస్థం మనఃకృత్వ. ఈ మనస్సుని పరమాత్మగా మార్చేసేసి, అంటే ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి కాన్షియస్ రేసు మనస్సుని ఏదో ఒకటి విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఆ ఆలోచన కనిపిస్తున్నప్పుడు, ఆ కనిపిస్తున్నటువంటి ఆలోచన మనస్సు. ఈ మనస్సు బయటకు వచ్చిందనమాట. ఆ కాన్షియస్ రేసు వల్ల ఇది ఒకటి సంథింగ్ ఇట్ ఈస్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ దట్ థింగ్ విచ్ ఇట్ ఈస్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ ఉన్నదే అది మైండ్ అవుతుంది. ఇక్కడ ఈ కాన్షియస్నెస్ లేకపోతే దిస్ కెనాట్ హ్యాపెన్. ఇట్ కెనాట్ బి కాన్షియస్ ఆఫ్ సంథింగ్. అది లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది, అదే ప్యూర్ కాన్షియస్నెస్. అది ముందు ఉన్నది కదా, అది లేకపోతే విషయం ఒక ఏదైనా విషయాన్ని హౌ యూ కెన్ యూ బి కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్? సో దట్ ఒరిజినల్, దట్ ప్రైమార్డియల్, దట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దట్ డివినిటీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. వివేకానంద చెప్పినట్టుగా మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ ఆల్రెడీ విదిన్. ఇదివరకే ఉన్నది. ఏమిటది? ప్రజ్ఞానం. అది ఆ కాన్షియస్నెస్. ఆ దాంతో ఇంకో ఇతరమైనటువంటి విషయాలను తెలుసుకోకుండా ఉన్నటువంటి స్థితి ఉందే, ఆ స్థితి పరమాత్మ స్వరూపం. తం అక్రతు, ఏమీ ఆలోచించకుండా, ఏమీ సంకల్పం చేయకుండా, ఏమీ చింతన లేకుండా నిశ్చింతగా కూర్చున్నటువంటి స్థితి ఉన్నదే అది యోగం. దాని పేరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. అక్కడ పరమాత్మ ఎట్లా కూర్చున్నాడంటే సమాధిలో కూర్చున్నాడు జీవుడు. ఈ జీవుడే పరమాత్మగా కూర్చున్నాడు అనమాట. అక్కడ జీవుడు పరమాత్మ అని రెండుగా లేవు కాబట్టి ఆ స్థితిని రెండు కాదు అని చెప్పి అద్వైతం అంటున్నారు. ద్వైతం అంటే అక్కడ రెండు. ఈ చేస్తున్నటువంటి యోగాభ్యాసం చేస్తున్నటువంటి వాడు ఎవరిని గురించి చేస్తున్నాడు? ఆ పరమాత్మ. ఈ చేస్తున్నటువంటి జీవాత్మ. ఈ రెండు కాదురా బాబు అని అంటూ అద్వైతం. రెండు కాదు. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాదు అని చెప్పడంలో ఉద్దేశం అది. ఎందుకని? లేకపోతే ఒకటి అని చెప్పచ్చు కదా. అందుకని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏకో దేవ, దేవుడు ఒకడే. కానీ సందేహం వస్తూ ఉంటుంది కదా మనకి. అందుకని సందేహం తీసేయడానికి అద్వైతం. అది మాండూక్య ఉపనిషత్తులో 7వ మంత్రం. ఏకాత్మ ప్రత్యయసారం. ఏకాత్మ ఒకడే ఆత్మ. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచముపశమం శాంతం శివం అద్వైతం. రెండు కాంతి. రెండు కాంతి అంటే ఈ ప్రయత్నం చేస్తున్న వాడు ఉన్నాడే వాడే పరమాత్మ. వాడు పరమాత్మను చూస్తున్నప్పుడు ఈ చూచేవాడు చూడబడేవాడు రెండుగా కనిపిస్తున్నాయి కదా. రెండు కాదుగా, ఒక్కటి అనే స్థితిని సంస్కృతంలో మాట చెప్పడానికి అద్వైతం. ద్వైతం రెండు కానిది, నాన్ డ్యూయల్. దిస్ సెల్ఫ్ ఈజ్ నాన్ డ్యూయల్. రెండు కాదు అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తు మనకి మాండూక్యంలో చాలా స్పష్టంగా చెప్తున్నది. అద్వైతం. దాని పేరే
శివం. ఎందుకని వెరీ బ్లిస్ఫుల్, అక్కడ దుఃఖం ఉండదు. శివం అద్వైతం, ప్రపంచం లేదు, ప్రపంచోపశమం, శాంతం, అక్కడ హ్యాంకరింగ్ లేదు, క్లింగింగ్ లేదు, బాధ లేదు, బాధరేషన్ లేదు, యాజిటేషన్ లేదు, యాగనే లేదు, టార్మెంటింగ్ సిచ్యువేషన్ ఏమీ లేదు, మహా బ్లిస్ఫుల్ స్టేట్. అందుకని దాని పేరు పరమశాంతి, శాంతం. అది భగవద్గీతలో 4వ అధ్యాయంలో చెప్పింది. జ్ఞానం లబ్ధ్వా, ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత, ఆ స్థితి లభ్యపడిన తర్వాత, ఆ స్థితిలో పరాం శాంతి అచిరేణ అధిగచ్చతి, ఆ మహా ఉత్కృష్టమైనటువంటి ఆ న్యాచురల్ బ్లిస్ ఉన్నదే, ఆ స్థితి మనకి చాలా తేలికగా లభ్యమవుతుంది అని ఉపనిషత్తు మనకి భగవద్గీతలో వ్యాస పరమాత్మ చెబుతున్నాడు అన్నమాట. కనుక ఇక్కడ ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటిది కఠోపనిషత్తు చెప్తున్నది ఏమిటంటే, ఆ యోగాభ్యాసం యొక్క పరమ లక్ష్యం, ది హైయెస్ట్ అండ్ ది మోస్ట్ సీక్రెట్, చాలా రహస్యమైనది ఏమిటి అంటే, అన్ని ఏ విషయాన్ని చింతించకుండా కూర్చోవాలి. ఆ జ్ఞాన స్వరూపం చేతనే కదా మనం చింతించేటువంటి విషయం మనకు కనిపిస్తున్నది. ఆ కనిపించకుండా ఉండాలి అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ లేకుండా ఉండాలి. సబ్జెక్ట్ కాన్షియస్నెస్ లో నిలబడిపోవటం, ఆ స్థితి. ఆబ్జెక్ట్ లేనప్పుడు సబ్జెక్ట్ కాదది, ఆ స్థితి ఉన్నదే, అది తమ్ అక్రతు పశ్యతి, వాడు పరమాత్మను చూస్తాడు. కఠోపనిషత్తులో చాలా గొప్ప శ్లోకం ఇది. ఎవరు చూస్తారో ఆ పరమాత్మని, ఏమీ ఆలోచన లేకుండా ఉన్నటువంటి స్థితి ఎవరు కలగజేసుకుంటారో వాడు పరమాత్మను చూచి తీస్తాడంటే. తమ్ అక్రతు పశ్యతి, తమ్ అక్రతు పశ్యతి వీత శోక. అప్పటి స్థితి ఏమిటన్నాడు, శోకం ఉండదు, విషయాల గురించిన యాగని ఉండదు, నిశ్చింతగా ఉంటాడు. ఆ స్థితి వచ్చి రాగానే వాడికి శోకం అనేది ఉండదు, మహా సంతోషంతో గంతులేస్తాడు, మహా సంతోషంతో ఉంటాడు, తృప్తి. వీత శోకం అది ఎట్లా కలుగుతుందయ్యా ఆ స్థితి, ధాతు ప్రసాద. ఒక్కొక్కటే చెప్తున్నాడు దానికి స్థితి. ఎవరు చూస్తాడు, అక్రతు, సంకల్పం చేయనటువంటి వాడు. 6వ అధ్యాయంలో 3వ శ్లోకం కూడా, సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ తదా ఉచ్యతే. 4వ శ్లోకం, యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ తదా, ఆ స్థితిలోనే వాడు యోగ సింహాసనం మీద కూర్చున్నటువంటి మహనీయుడు, ఆత్మస్వరూపుడు, దివ్యాత్మస్వరూపుడుగా నిలబడిపోతాడు. 6వ అధ్యాయంలో 4వ శ్లోకం ఇది. సర్వ సంకల్ప సన్యాసి, ఎవడు సన్యసించాలి, ఆలోచనలు సంకల్పాలు సన్యసించాలి. వాడి పేరు ఏమంటారు ఆ స్థితిలో, యోగారూఢ. వాడు యోగం అనేటువంటి సింహాసనం మీద ఆరూఢ, సింహాసనారూఢుండై అంటానే, ఆ సింహాసనం మీద వాడు కూర్చున్నాడు అన్నమాట. అంటే భగవంతుడిగా కూర్చున్నాడు అన్నమాట. తదా ఉచ్యతే, ఆ స్థితిలోనే, తదా అంటే దెన్, అండ్ దెన్లో, అప్పుడే యోగారూఢ ఇది ఉచ్యతే, చెప్పబడుతున్నాడు. తమ్ అక్రతు పశ్యతి, అప్పుడు జరిగే లాభం ఏమిటి, భీత శోక, ఈ సంసారాన్ని గురించినటువంటి ఈతి బాధలు ఏమాత్రము ఉండవు. అది నెగటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఏమిటి, మహా సంతోషంగా తృప్తిగా ఉంటాడు. ఇంకా రెండోది ఏమిటి, అది ఎట్లా జరుగుతుంది, తమక్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాదాలు. మనం ప్రయత్నం చేయవలసిన విధానం చెప్తున్నాడు. ధాతువులు అంటే ధారణ, ధాతువు. ధారణాత్ అంటే శరీరాన్ని ధరించేటువంటి పనిముట్లు. ఈ సెన్స్ ఆర్గన్స్ శరీరాన్ని ధరిస్తున్నాయి. ఈ కన్ను లేకపోతే శరీరానికి ఇంకోడు అవసరం కావాలి. ఈ కాళ్ళు లేకపోతే శరీరం ఇంకోటి క్యారీ చేయాలి. కనుక శరీరాన్ని మోస్తున్నవేమండి, శరీరాన్ని ధరిస్తున్నవేమిటి, మీ ఇంద్రియాలు. కావలసినటువంటి తిండి లోపలికి వెళ్ళాలి కదా, ఈ చేతులు. దీన్ని తిండి దగ్గరికి వెళ్ళాలి కదా, డైనింగ్ టేబుల్ దగ్గరికి, ఈ కాళ్ళు. ఆ తెచ్చి అక్కడ పెట్టింది తినాలి కదా, ఈ చేతులు. అది ఏం పెట్టాడో, ఏం తింటున్నామో చూడాలి కదా, కళ్ళు. అది దుర్వాసనగా ఉందో సువాసనగా ఉందో ఆగ్రహించి ఆనందించాలి కదా, అందుకని ముక్కులు. టీవీ
టీవీలో అంటాడే ఆ టేస్ట్ అంతా దేంట్లో ఉందన్నాడు, ఇన్ ది ఐస్, ఇన్ ది నాస్ట్రిల్స్ అండ్ ఇన్ ది ప్యాలెట్ అని. టీవీలో ఒకటి వస్తుంది ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్. ఏంటంటున్నాడు రుచి అంతా ఎక్కడుంది అన్నాడు. రుచి అంతా ఎక్కడుంది, కళ్ళల్లో ఉంది. చూడాలి, ఆనందంగా ఉండాలి కదా, ముక్కులకి దాని ఆగ్రహణం కనిపించాలి కదా, నాలుకకి రుచిగా ఉండాలి కదా, కనుక ఈ మూడింటిలోనూ ఉందన్నమాట. ఇది లేదనుకోండి ఏం తింటున్నామో మీకు తెలియదంటే. బయటికి వెళ్ళాలనుకోండి కళ్ళు లేకపోతే శరీరానికి అది అసిస్టెన్స్ కావాలి. కనుక శరీరాన్ని రక్షించేది ఏమిటి? మనకి శరీరంలో నాకు ఇది కావాలి, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అని అడగాలంటే వాక్కు కావాలి. కనుక మన శరీరాన్ని ధరించేది ఏమిటి అంటే దీనికి యోగక్షేమాలను విచారించి ఇది మనకు కావాల్సింది అడగటానికి వాక్కు కావాలి. అది వచ్చిందా లేదా, బాగా సరైన చోట నడుస్తున్నామా లేదా, ఈ శరీరానికి దెబ్బ తగలకుండా, గోతులో పడకుండా, నీళ్లలో పడకుండా, నిప్పులో పడకుండా, ఏ కారు వచ్చి గుద్దేయకుండా, కందకంలో పడకుండా ఈ శరీరాన్ని రక్షించేది కన్ను. కనుక ఈ ఇంద్రియాలన్నీ కూడా శరీరాన్ని రక్షిస్తున్నాయి కాబట్టి వాటి పేరు ధాతువులు అన్నారు. ధాతు ప్రసాదాతు, అవి వాటి వ్యాపారాలు ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు, అంటే కన్ను చూడకూడదు, చెవుతో వినప్పుడు, ఎందుకంటే వినినటువంటి చిత్రం కనిపిస్తుంది అన్నమాట. ఎట్లాగంటే భగవంతుడు ఈ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ కెమెరా ఉందా, అది దానికి ఒకటే లెన్స్. ఈ ఫోటోగ్రాఫ్, ఈ కెమెరా ఉందే, పరమేశ్వరుడు 11 లెన్సులు పెట్టాడు. నిజానికి ఆలోచిస్తే 14 లెన్సులు పెట్టాడు. ఏమిటి లెన్సులు అంటే, దాంట్లో ఇచ్చే లెన్స్ అంటే ఏమిటి, ఆ ద్వారం గుండా ఒక చిత్రం లోపలికి వస్తుంది, కన్నులో గుండా చిత్రాలు వస్తున్నాయి లోపల. ప్రతి చిత్రము ఆ ఫిలిం ఉన్నదే, దాని మీద ఆ చిత్రం పడి ఫిలిం కనిపించకుండా చిత్రమే కనిపిస్తుంది, అంతే కదా. ఫిలిం ఏదైనా తీసేమంటే ఒక చిత్రం లోపల పడేటప్పటికీ ఫిలిం కనిపిస్తుందా మీకు? తర్వాత ఫిలిం కనిపించదు. ఏమిటి కనిపిస్తుంది? దాని మీద పడినటువంటి పిక్చర్ కనిపిస్తుంది. అట్ట ఇప్పుడు ఈ కన్నులో వచ్చినటువంటి చిత్రం అక్కడ దాని మీద పడేటప్పటికీ పరమాత్మ కనిపించాడు. ఫిలిం పరమాత్మ, చిత్రం లేకుండా ఉన్నటువంటిది ఫిలిం. దాని మీద చిత్రం కన్నులోంచి వెళ్ళి పడి ఫిలిం కనిపించకుండా పోతుంది. అదేవిధంగా ఈ కనిపిస్తున్నటువంటి, ఎక్కడ కనిపిస్తున్నదో ఆ ఫిల్మ్ జాగాలో ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ అనేటువంటి ఆ ప్రజ్ఞానం, ప్యూర్ కాన్షియస్నెస్ ఉందే, ఆ ప్యూరిటీ పోయి ఇంప్యూరిటీ, చిత్రం ద్వారా ఇంప్యూరిటీ ఏర్పడుతుంది. ప్యూరిటీ ఈజ్ గెటింగ్ డ్యామేజ్ బై ది ఇంప్యూర్ పిక్చర్ దట్ ఈస్ కమింగ్. ఈ పిక్చర్లు ఎన్ని ద్వారాల్లోంచి వస్తుంది? ఆ లెన్స్ కి ఒక్కటే ద్వారం, దీనికి చెవుల్లోంచి, 2 చెవుల్లోంచి వస్తున్నాయి. ఈ నాలుకల నుంచి రుచులు అనేటువంటి చిత్రాలు వస్తున్నాయి. ఈ శరీరం అంతట్లో నుంచి 2 స్పర్శలు అనేటువంటి చిత్రాలు వస్తున్నాయి లోపల. కనుక 5 జ్ఞానేంద్రియాల్లో నుంచి చిత్రాలు వస్తున్నాయి, 5 కర్మేంద్రియాల్లో నుంచి చిత్రాలు వస్తున్నాయి. మనసులో నుంచి చిత్రం వస్తుంది, బుద్ధిలో నుంచి చిత్రం వస్తుంది. ఏమి కూర్చోకుండా మనసులో ఒక ఆలోచన వస్తుంది, అది కూడా చిత్రం పరమాత్మ కనిపించకుండా పోతున్నది. బుద్ధిలో నుంచి అనేక బుద్ధి ఉన్నది కదా, దాని లక్ష్యం, మన ఆస్పిరేషన్స్, గోల్స్, నేను ఇవాళ ఈ పని చేయాలి అని ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, అది కనిపిస్తుంది. అది కూడా చిత్రమే. అది కనిపించినంతసేపు పరమాత్మ కనిపించదు. అందువల్ల మనస్సు ఒక లెన్స్, బుద్ధి ఒక లెన్స్. ఏమి చేయకుండా కూర్చుంటే ఏదో పాత విషయం జ్ఞాపకం వస్తుందా రాదా? కనుక అది చిత్తం, అదొక చిత్త లెన్స్. ఇవేమీ లేకుండా ఉంటే వాటి జ్ఞాపకం వస్తుంది, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను అని ఒకటి కనిపిస్తుంది. ఆ ఇగో, దాని పేరు అహంకారం అన్నమాట. ఏమిటి ఇన్ని త్యజం చేస్తున్నానే అన్నాడు. అక్కడ సంస్కృతంలో వేదాంత పరిభాషలో పుస్తకం రాస్తున్నాడు, మహావాక్య దర్పణం అని. తేన త్యజతి తత్ త్యజ అన్నాడు. అంటే ఏ నిశ్చయించేట అన్నిటినీ వదిలిపెడుతున్నావో, నేను వదిలిపెట్టాను అనేటువంటి ఆలోచన వదిలిపెట్టాను. లేకపోతే అహంకారం వస్తుంది కదా, నేను ఎన్నిటిని వదిలిపెట్టాను, అన్నిటిని వదిలిపెట్టేశాను కదా. అంటే ఏమిటి, నేను ఉపవాస దీక్షలో ఉన్నాను కదా, నేను ఏమీ తింటలేదు కదా. అంటే ఆ లోపలికి వెళ్ళే ఆహారం నేనేమీ తింటలేదు కదా. అంటే ఇక్కడ ఆహారం వెళ్ళేది, లోపలికి వెళ్ళేదంతా ఆహారం అండి. లోపలికి వెళ్ళేదంతా ఆహారం, కళ్ళలోంచి వెళ్ళేది ఆహారమే. ఎందుకంటే ప్రధానంగా ఎక్కువ నోట్లోంచి పెడుతుంది అనుకోండి, అది రైటే. కానీ మీరు అనుకుంటున్నారు ఆహారం అనేది ఒక్కటే అనుకుంటున్నారు. కాదు, ఈ జీవితం అనే దానికి అనేక రకాల ఆహారం కావాలి.
కళ్ళల్లో నుంచి ఈ శబ్దాలు శబ్దాలు వినే శబ్దాలతో మనం బతుకుతున్నాం. ఆ ఆనందం ఈ చూచేటువంటి చిత్రాలతో ఆనందిస్తూ బతుకుతున్నాం. ఏమంటే ఊరికే తిండి మట్టుకు ఉండి చూడకుండా కళ్ళు మూసేసాడు అనుకోండి, ఏమిటవుతుంది? దీనికి చెవులకి గంతలు కట్టేసేసాడు అనుకోండి, మీ లైఫ్ ఇన్కంప్లీట్ అవుతుందా లేదా? అది వినాలనిపిస్తుంది కదా. అరెస్ట్ చేసి కూర్చోబెట్టారనుకోండి, ఒక ఇంట్లోనే సుఖారావా రఖారావా వాడిని వదిలిపెట్టారు ఇవాళ రష్యాలో. వాడిని 2 ఏళ్ళ 1 నిమిషం జైల్లో పెట్టారు. కాళ్ళు ఉన్నాయి, నడవటానికి వీల్లేదు. ఇప్పుడు ఏమిటి, ఫ్రీగా మాస్కో వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నారు. కనుక అదేమైందనమాట, ఆ చిత్రాలు నడుస్తున్నాము వెళుతున్నాము అనేటువంటి ఆలోచన ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ధాతు ప్రసాదాత్ అంటే ఈ 14 అనే నంబర్ ఇంపార్టెంట్ అనమాట. ఏకాచమే తిస్రష్టమే పంచజమే సప్తజ, ఆ 14 నంబర్ చాలా ఇంపార్టెంట్. అనంత చతుర్దశి అని చెప్పాను మీకు, అనంత పద్మనాభ చతుర్దశి. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ పూనాలో కానీ మహారాష్ట్ర దేశంలోనూ గణపతి పూజ బ్రహ్మాండంగా చేస్తారు. ఆ నాలుగో రోజు చతుర్థి, చవితి అంటామే, ఆ చవితి రోజున గణపతిని కూర్చోబెట్టి పూజ చేసి 14వ తారీఖున దానికి విసర్జన చేస్తారు. 4 ఎందుకని ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. 4 మనోబుద్ధి చిత్త అహంకారం, ఈ 4 జయించాలి. మన సంసారంలో కూలదొస్తున్నది 4 ఏమిటంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, బుద్ధి లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, అహంకారం లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు, చిత్తం లేకపోతే వస్తువు జ్ఞాపకం లేకపోతే ఏమీ పనిచేయవు. అందువల్ల ఈ సంసారం అంతా కూడా ఏమి నడుపుతున్నాయి అంటే 4 నడుపుతున్నాయి. అందువల్ల 4 చాలా ఇంపార్టెంట్. మే చతస్రశ్చ అని వేదంలో మంత్రం 4 అని పరమాత్మని గురించి జ్ఞాపకం చేసుకోవడానికి. ఎందుకు కనిపించడం లేదయ్యా? 4. పరమాత్మ ఎట్లా కనిపిస్తున్నాడు? 4గా కనిపిస్తున్నాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ చతుష్టయం. సమగ్రతు పశ్యతి వీతశోక ధాతు ప్రసాద. కనుక ఒక్కటే తెలుసుకోండి, శరీరాన్ని ధరించేవి, శరీరం అవి లేకపోతే ఈ 14 పనిముట్లు లేకపోతే శరీరం ఉండదు. మనసు లేదనుకోండి, వాడు కంప్లీట్ గా గలంతైపోతాడు. ఏ విషయం జ్ఞాపకం రాదనుకోండి, వాడు దమ్ముడికి పనికిరాడు. అంతా చదువుతున్నారని పరీక్ష కూర్చున్నారు, జ్ఞాపకం రాదు. ఏమిటవుతుంది? ఇక్కడికి వచ్చారు, ఆ ఎగ్జాంపుల్ చాందోగ్యంలో చెప్పాడు. మీరు వచ్చారండి, వచ్చిన పని మీరు మర్చిపోయారనుకోండి, మీరు వింటారా? జ్ఞాపకం రాకపోతే ఏమీ లేదు. వచ్చారనుకోండి, మీకు ఇల్లు ఉన్నదని మర్చిపోయారనుకోండి, మీరు ఇక్కడే తరసలాడతారు. మీకు జ్ఞాపకం చేసినా జ్ఞాపకం రాదనుకోండి, మీకు ఇల్లు ఉందండి అని అంటే నాకు ఇల్లుందా? మనం మర్చిపోలేదు. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి తత్వమే భగవంతుడు అని చెప్పినా చచ్చా ఎట్టాగండి, అది ఎట్టాగండి అని ఈ మర్చిపోయినటువంటి విషయాన్ని ఋషులు జ్ఞాపకం చేస్తున్నా అదెట్టా అవుతుందండి అని మనం అంటున్నాం అన్నమాట. అప్పుడు మనం అది దానికి కంపారిటివ్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఏమన్నా మీకు అక్కడ ఆ చెస్టర్ ఫీల్డ్ లోనో ఎక్కడో మీకు ఇల్లు ఉన్నదండి అంటే, లేదండి నాకు అని కూర్చుంటే బజార్లో పార్కులోనో ఎక్కడో చెప్తాం. కనుక జ్ఞాపకం లేకపోతే ఏమీ లేదు, సంసారం లేదు అసలు. మనిషి ఇప్పుడు భర్త భార్యని మర్చిపోయాడు అయిపోయింది అనుకోండి, మర్చిపోయింది అనుకోండి. భార్య భర్తను మర్చిపోయాడు అనుకోండి, భార్య భర్తను మర్చిపోయినా, భర్త భార్యని మర్చిపోయినా ఏమవుతుంది? కెలామిటీ. మన సంసారం అంతా కూడా నిలబడింది ఆ స్మృతి కేంద్రం చిత్తం మీద నిలబడింది. అందుకని పెద్దవాళ్ళు కనిపెట్టారు, ఇదివరకు అప్లికేషన్ పెడితే ఏదన్నా చివరికి దివ్య చిత్తం మనకు తేవలను అని రాసేవాడు. అంటే కైండ్లీ బ్రింగ్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ యువర్ మెమరీ, somehow try to remember me అని రాసేవాడు. వాళ్ళు ఎంత ఆలోచన చేశారో చూడండి. వేదవ్యాసుడు భగవద్గీతలో అంటున్నాడు, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇట్ ఈస్ కంప్లీట్, ఫాల్ ఈజ్ కంప్లీట్, మ్యాన్ బికమ్స్ యానిమల్. ఆ స్మృతి కనుకపోతే కనుక మనకి ప్రతిరోజు కూడా మనకి ఇప్పుడు మీ ఆఫీస్ సంగతి మీరు మర్చిపోయారనుకోండి, మీ హాస్పిటల్ సంగతి మర్చిపోయారనుకోండి, కెలామిటీయే. నేను ఫలానా చోటికి వెళ్ళాలి, ఈ ఉద్యోగం వెళ్ళాలి, 8ంటికి వెళ్ళాలి అనేది మర్చిపోయారనుకోండి, కాలు మర్చిపోయారనుకోండి, మీ పనులు ఏమి జరగవు, సంసారం క్లోజ్ అక్కడ.
అందువల్ల ఈ సంసారాన్ని ధరిస్తున్నది. ఈ సంసారమే చెప్పే పేరుతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని ధరించేవి ఏమిటంటే ధాతువులు. అవి ఏమిటి అంటే 14. ఏమిటి అవి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 14 అనేది జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 4తో మొదలెట్టి 14తో చేయడానికి కారణం అది. 4 నుంచి మొదలెట్టి చవితి రోజున పూజ మొదలెట్టి అనంత పద్మనాభ చతుర్దశి రోజున విసర్జన. మహారాష్ట్ర దేశంలో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా, పూనా తర్వాత మహారాష్ట్ర హైదరాబాద్ బ్రహ్మాండంగా చేస్తున్నారు గణపతి పూజ. 10 రోజులు చేస్తారు, 11 రోజులు వస్తుంది. తిథులు అక్కడక్కడ ఇర్రెగ్యులర్ గా వస్తాయి కాబట్టి 10 రోజులు తేలిగ్గా వస్తుంది. సరే, అది జ్ఞాపకం పెట్టుకోండి ఇన్సిడెంటల్ గా. ధాతువులు అంటే చాలా ఇంపార్టెంట్. ధారణాత్ ధాతురుచ్యతే అన్నాడు శంకర్ల వారు భాష్యంలో. ధారణ ఈ శరీరాన్ని ధరించేవి. ఈ కన్ను శరీరం పడిపోకుండా రక్షిస్తుంది. మనం తినేటువంటి తిండి ఆరోగ్యకరంగా ఉంటుందా లేదా అని ముక్కు ఎప్రూవ్ చేస్తుంది, కన్ను ఎప్రూవ్ చేస్తుంది. మీరు ఏది పెట్టినా చేయి దగ్గరికి వచ్చేటప్పటికి కన్ను ఎప్రూవ్ చేస్తుంది, ఆహా ఇది బాగానే ఉంది అని. ఇదే రాకలు ఏందనుకోండి, కన్ను మెసేజ్ ఇస్తుంది ఇది పనికిరాదు తినడానికి అని. అప్పుడు రెండవ వారికి సెకండ్ ఒపీనియన్ కన్సల్ట్ చేస్తాం. అది ఏమిటంటే ముక్కు దగ్గరికి తీసుకెళ్తాం. సెకండ్ మెడికల్ ఒపీనియన్ అంటలేదు, అది కన్ను సరే అట్లా ఉండని అని ముక్కు దగ్గరికి తీసుకెళ్తాం. అది దుర్వాసన కొట్టింది, అవ్వలు పెట్టేస్తాం. కనుక ఇక్కడ శరీరాన్ని రక్షించేవేమిటి? మీ కన్ను, మీ చెవు, మీ ఇంద్రియాలు. అవి ఎన్ని? 14. వీటన్నిటికీ ధాతువులు అన్నారు. ఇవి ఆ పనులు చేయకుండా వాటి స్థానాల్లో తాళాలు వేసి వాటిని కూర్చోబెట్టినప్పుడు మెసేజెస్ రావటం లేదు, చిత్రాలు రావటం లేదు, ఆ ఎక్లిప్స్ అవటం లేదు, ఫిలిం గానే ఉంటుంది. ఆ లెన్స్ తెరవలేదు, లైట్ ఉన్నది అన్నీ ఉంది, ఆ లెన్స్ మటుకు తెరవలేదు, ఆ కరెంటు అప్లై చేయలేదు. పిక్చర్ తీసుకుంటుందా? కనుక ఉండేది ఏమిటి? ఆ ఫిల్మ్ ఏమీ పొల్యూట్ కాకుండా ప్యూర్ ఫిల్మ్ రిమైన్స్ ఇన్ ఇట్స్ ఎసెన్షియల్, న్యాచురల్, ఒరిజినల్ ప్యూరిటీ, స్టేట్ ఆఫ్ ప్యూరిటీ. ఇంప్యూరిటీ అంటే ఇక్కడి నుంచి వెళ్లే పిక్చర్. కనుక పరమాత్మ ఎవరు? మలం లేనటువంటి స్థితి. మలం అంటే ఏమిటి? ఇంప్యూరిటీ. నిర్మలం అంటే ఏమిటి? ఆ ఇంప్యూరిటీ లేనటువంటి స్థితి. అది ఏమిటి? అది దాని పేరు నిర్మలం. కనుక పరమాత్మ స్వరూపం ఏమిటి? నిర్మలం. లలితా శాస్త్రంలో నామం నిర్మల అని అంటున్నాం, విమల అంటున్నాం. ఆ మలం లేకపోయినటువంటి స్థితి, ఆ ఇంప్యూరిటీ లేనటువంటి స్థితి. అంటే దట్ ఒరిజినల్, ప్రైమార్డియల్, న్యాచురల్ ప్యూరిటీ. ఆ ప్యూరిటీ భ్రంశం కానటువంటి స్థితి. ఆ స్థితిలో పరమాత్మ కనిపిస్తాడు ఎవరికైనా సరే అని అంటున్నాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకః. ఎట్లాగయ్యా? ధాతు ప్రసాదాత్ మహిమానమాత్మనః. ఈ ఆత్మనః మహిమానం, ఆ పరమాత్మ యొక్క మహత్తున్నదే, ఆ మహాత్మ్యం ఉందే, అది తెలిసిపోతుంది అన్నాడు. ఎట్లా తెలిసిపోతుంది? మహిమానం ఏమిటయ్యా అన్నాడు. ఏమీ ప్రయత్నం చేయకుండా ఆ ఫిల్ము రెజిస్టర్ చేస్తుందా? ఆ పిక్చర్ దాని మీద పడకుండా ఏమన్నా రెజిస్టెన్స్ ఉందా ఆ ఫిల్మ్కి? మీరు పిక్చర్ పెట్టారండి, ఫిల్మ్ ఏమన్నా రిజిస్టర్ చేస్తుందా?